ఎంతమందికి ఏసయ్య తెలుసు అన్నది ప్రశ్న. దాని తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే ఎంతమందికి పరిశుద్ధాత్మతోనే సావాసం ఉంటుంది, రెండవ ప్రశ్న. సో మొదటి ప్రశ్నకి జవాబు ఉన్నప్పుడు రెండవ ప్రశ్న కూడా జవాబు ఉండాల్సి అవసరం ఆవశ్యకత. కాబట్టి రెండవ ప్రశ్న కూడా నా దగ్గర జవాబు ఉండాలి. ఒకటి దేవుడు తెలియజేస్తున్నది కదా, యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు, ఈ లోకానికి నీకు వచ్చాడు, మన పాపాల నిమిత్తము ఆయన కలవలసిన మరణించాడు. అట్టి రీతిగానే ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధ ఆత్మని మన కొరకు ఆయన పంపి ఉన్నాడు. కాబట్టి పంపి ఉన్న పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎక్కడ ఉన్నాడు అంటే, వాక్య ప్రకారము మనము కానీ శూన్యంలో ధ్యానిస్తే కనుక పంపబడిన పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. అది మనం గుర్తించాలి. The Holy Spirit indwells in us. అందుకనే భక్తుడైన పౌలు పత్రికల్లో రాస్తున్నటువంటి పరిశుద్ధాత్మతోనే గుర్తింపబడ్డారు. సో మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే, పరిశుద్ధాత్మను రా అని అడగక్కర్లేదు. ఈజ్ ఆల్రెడీ ఆయన మనలో ఉంటాడు. మనం పెట్టుకున్నామంటే ఆయన గుర్తించలేని వారుగా, ఆయనతో సావసించలేని వారుగా మన జీవితాలు వచ్చాయి. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న మనము, మన పాపాల నిమిత్తమైన మరణించడానికి విశ్వసిస్తున్న మనము నేటికి ఒకటి గ్రహింపు కలిగి ఉండాలి. ఏమనంటే, యేసు ప్రభు వారు తన నామంలో పంపిన పరిశుద్ధాత్మని సావాసంలో మనం ఈరోజు అంటే సావాసంలో సరైన విధానంలో మనము నిలిచి ఉండగలుగుతున్నాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు, కానీ యేసు ప్రభు పంపిన పరిశుద్ధాత్మని మనము కలిగి ఉండాలి. ఆయన మనలోనే ఉంటున్నాడు. ఆయన మనలో ఉంటున్నాడు అంటే ఆ ఆత్మ బలాన్ని, పరిశుద్ధాత్మ బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని వారమై ఉండాలి. అది ఏ రీతిగా మనం పొందుకుంటామంటే, ఎప్పుడైతే మనము ఆయనతో సావాసంలో నిలిచి ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలాన్ని మనము వ్యక్తిగత జీవితాల్లో అనుభవించేవారు మనం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు. చాలా దగ్గరలో మనము ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉన్నాను. ఏమనంటే, సేవకులు ఎంతమంది బయలుదేరారో, సేవకులు ఎంతమంది ప్రాధాన్యం పెడుతున్నారు, తప్పేం లేదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, పొందుకో పరిశుద్ధాత్మని అంటారు. పొందుకోనికి వీళ్ళు ఇస్తే వస్తారా? ఆల్రెడీ ఇవ్వబడ్డది. బైబిల్ ఏం చెప్తుంది సార్? ఈ లీవ్స్ అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి, చక్కటి మాట. ఇది మనకి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం సరైన వ్యక్తులు అర్థం చేసుకుంటే, ప్రోత్సహించేవాడు పరిశుద్ధాత్ముడు, పాస్టర్ గారు. గుర్తించాలి మనం. ఫిలిపాన్ గారు ఏ పాస్టర్ గారు. ప్రోత్సహించేవాడు వారు ఒక విశ్వాసని, పరిశుద్ధాత్ముడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉంటున్న పరిశుద్ధాత్మునికి ఆదాయం అన్నది నీకు మీరు ఎదుగరా, మీరు మీ సొత్తు కాదు, నిలువ పెట్టి కొనబడ్డవారు కనుక నీ దేహముతో దేవుడిని మహిమపరచుడి. సో ఈ వాక్యాన్ని బట్టి మనము కొద్దిగా శూన్యంగా మనము ధ్యానించగలిగితే కనుక ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మనలో ఉన్నాడు. మనం పరిశుద్ధాత్మని వేడుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ గాడ్ టు ఫిల్ యూ విత్ ద హోలీ స్పిరిట్, బికాస్ హోలీ స్పిరిట్ ఆల్రెడీ లివ్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. బట్ ఆయన నీలో ఉండాలి అని నువ్వు గుర్తించాలి అంటే నువ్వు దాన్ని ఎట్లా కాపాడుకోవాలా? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరిశుద్ధత మన దగ్గర లేకపోతే పరిశుద్ధ ఆత్మ మనతో ఉండడు. ఇది వాక్యం చెప్తుంది. సో ఆ పరిశుద్ధత మనం కలుగు చేసుకోవాలి.
ఎందుకంటే యేసుప్రభు వారు ఈ లోకానికి పరిశుద్ధులు వచ్చాడు, పాపులతో సాహసించాడు, పాపులతో కూర్చొని ఆయన ఆహారం తీసుకున్నాడు, భుజించాడు, వాళ్ళతోని సాహసంలో ఉన్నాడు. కానీ ఆయన పాపం చేయడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధం. సో ఆ పరిశుద్ధత ఎక్కడైతే మనము మెయింటైన్ చేయగలుగుతామో, కలుగజేసుకోగలుగుతామో, అక్కడ పరిశుద్ధాత్ముడు తప్పక నువ్వు నేను అనుభవించగలుగుతాము. ఈరోజు మనలో పరిశుద్ధత లేదు కనుకనే, ఆ హోలీనెస్ మనలో లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనము అనుభవించలేని వారు. You are not experiencing the Holy Spirit because there is no holiness inside of us. మన పరిశుద్ధత. అందుకే పాత పాటలో ఏముంది నాలో పరిశుద్ధత లేదే మన దేవుడు ఎవరంటే పాపల్ని ప్రేమించారు. పాపము కలిగిన మానవులు ఏదో ఒక విధంగా తలంపుల్లో, చూపుల్లో, ఆలోచనలో, మాటల్లో, మన నడకలో, మన ప్రవర్తనలో ఎక్కడో ఒక దగ్గర పరిశుద్ధతని కోల్పోతుంది. ఆ పరిశుద్ధతని కోల్పోయినప్పుడు ఒక విషయాన్ని మనము గమనించాలి. ఏంటంటే పరిశుద్ధాత్మను నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఆ పరిశుద్ధాత్మను నువ్వు కలిగి తీసుకోవాలంటే కనుక నువ్వు పరిశుద్ధతని కాపాడుకోవాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతని కాపాడుకునే విషయంలో శ్రద్ధ వహిస్తావో అప్పుడు ప్రతినిత్యము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసంలో నిలిచి ఉండగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మని మనం పొందుకోకర్లేదు. వాక్య ప్రకారము, లేఖనం ప్రకారము హీఈస్ ఆల్రెడీ లివింగ్ ఇన్ us, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్. ఎందుకు తెలుసా? వీఆర్ నాట్ మెయింటైనింగ్ ద హోలీనెస్ అన్నమాట. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ, దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం కానీ మనం ఇవ్వలేని వారి లోకంలో ఉన్న వాటిని మనం కలుగ చేసుకొని ఆ పరిశుద్ధతని, ఆయన కలుగ చేసిన పరిశుద్ధతని మనం కోల్పోయి. అందుకనే రోగులాగా పత్రికలు అంటాడు, ఏ విధం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నాం. ఎంతకాలం పొందలేకపోతున్నాం? పొందుకోలేదు. ఎట్లా పొందుకుంటాం? ఆ మహిమను పొందుకోవాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు సావాసం కావాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు సావాసంలో నిల్చుండగలవు, నువ్వు పోగొట్టుకున్న మహిమని దేవుడు మనపై దయపరిస్తాడు, నింపుతాడు, శక్తితో నింపుతాడు. ఆయన శక్తితో మనం నింపాలంటే మనం ఒక గౌరవం పెట్టుకోవాలి. ఏంటంటే ఒక సరహద్దులు పెట్టుకోవాలి. ఏంటంటే నేను పరిశుద్ధంతో ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉండకపోతే పరిశుద్ధాత్మ దేవుని నేను అనుభవించాలి. సో పరిశుద్ధాత్మ దేవుని మనం అనుభవించాలి అంటే కనుక దేవుని వాక్య ప్రకారం మన పరిశుద్ధతను మనము జాగ్రత్తగా కాపాడాలి. చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే పొద్దున్న లేదని ఎన్నో లోకంలో చూస్తూ ఉంటాము, పరిశుద్ధత నుంచి దూరం అయిపోతూ ఉంటాం. కానీ కాపాడుకున్నవాడు ప్రతినిత్యము ఆత్మచేత నింపబడి ఆత్మ ద్వారా నడిపింపబడేవాడు. అందుకని దేవుడు మాట్లాడుతుంది, ఎంతైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. అంటే దేవుని కుమారులు అన్న దానికి కూడా అంతర్గత వాక్యంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ పరిశుద్ధతను కాపాడుతారు. సో మన హోలీనెస్ అనేది మన దేవుడు కూడా పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడి కనుక నేను కూడా పరిశుద్ధుడై ఉండాలి అని మోషేతో కూడా కొండ మీద ఆయన ప్రత్యక్షమైనప్పుడు మోషేకి చెప్తున్నాడు, మోషే చెప్పులు విడిచిపెట్టిరా, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము. బికాస్ గాడ్ వాంటెడ్ మోసెస్ టు ఎక్స్పీరియన్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ అనుభవంలోనికి మోషేని నడిపించుకున్నాడు. మరి చెప్పులు విడిచిపెట్టడం అంటే మోషే చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. చెప్పులు విడిచిపెట్టడం అని మనం ఆలోచిస్తే కనుక ఈ లోకంలో ఉన్నవి, లోకంలో కలిగి ఉన్నవి మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం రాగలుగుతామో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతని మనము అనుభవించాలి. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధత మనం అనుభవించగలుగుతామో ఆ పరిశుద్ధతను మనము కలుగజేసుకోగలుగుతాం. ఈరోజు పరిశుద్ధతను అనుభవించలేని వాడి ముందు నేను పరిశుద్ధతను నిలబడుతుంటే సరిపోదు. You have to experience holiness, and holiness is for God, not in the mountain, not in the bush, but God is
దేవుడు పరిశుద్ధుడు. సో ఆయన ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఎక్స్పీరియన్స్ చేయాలంటే అన్నింటినీ విడిచిపెట్టాలి. లోకంలో మళ్ళీ కుటుంబం కానీ, భార్య కానీ, పిల్లలు కానీ అందరినీ పక్కన పెట్టి when you wholeheartedly come to the presence of God, ప్రభా నాకు ఏమద్దయ్యా, ఈ పరిశుద్ధత నాకు కనపరచయ్యా, ఎప్పుడైతే మనం ఆయన వైపు చూడగలుగుతాం, పరిశుద్ధత మనకి కనపరచగలుగుతాడు. ఆ పరిశుద్ధత మనము అనుభవించే వారిగా అనుభవాలుగా ఆయన మనల్ని నడిపిస్తాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు, పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిలోనే ఉన్నాడు. విశ్వాసంలో మనం నిలబడుతున్నాం, కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేని వారిగా మన జీవితాన్ని నిలబడుతుంది. ఎందుకంటే మన పరిశుద్ధత వెంటనే కాపాడుకోలేకపోతున్నాం. అందుకని ఆలోచనలో, తలంపులో, చూపులో, మన వైఖరిలో, అన్నింటిలో అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నదా లేదా దేవుని దృష్టికి విరుద్ధంగా ఉన్నదా అని మనం ఒక్కసారిగా శ్రద్ధ వహించి గమనించగలిగాక ఆ దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను నేను కాపాడుకోగలుగుతాం. అంత మాత్రమే కాక ఆ పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము మనం అనుభవించి ఆ సహవాసంలో నిలిచి ఉండే కృపను మనము పొందుకోగలుగుతాం. Once we experience the gift of the Holy Spirit, you really enjoy the power of the Holy Spirit. First you have to know who is and ఎవరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఒకటే ఒక సరహద్దులు పెట్టాడు. ఏం తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడికి పరిచయం అవుతావు. నువ్వు పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడికి నువ్వేం మాత్రము పరిచయం కాలేవు. సో హోలీనెస్ దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఏదంటే పరిశుద్ధత. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ దగ్గర నుంచి శక్తి సామర్థ్యాల నుంచి ఏదో చేస్తామని దేవుడు నిన్ను కోరుకోరు. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకున్నారు ఒకటే, ఈ హోలీ. సో ఎవ్రీ బిలీవర్ గుర్తించాలి ఏంటంటే హోలీ స్పిరిట్ పొందుకోవడం కాదు. హోలీ స్పిరిట్ ఆల్రెడీ దేవుడు ఆయన నామంలో మన కొరకు పొరపాటు కనుక విశ్వసిస్తున్న విశ్వాసులైన మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. నువ్వు ఆయనని గుర్తిస్తే నువ్వు పరిశుద్ధతలో నడుచుకోవచ్చు. ఈరోజు నువ్వు ఆయన గుర్తించలేకపోతున్నావు కాబట్టి మనం అపరిశుద్ధతలో నడుచుకుంటాం, పాపంలో పడిపోతాం. అందుకనే మనని మనం సరిచూసుకోవాలి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తున్నది గృహరక్షణ వాడరు. నీ తల్లిదండ్రులు రక్షించరు, నీ తల్లిదండ్రులు రక్షించడు, నీ మాస్టర్ గారు నేను రక్షించను, నీ సంఘాన్ని రక్షించరు. రక్షించేది దేవుడు మాత్రమే. ఒకటి రక్షణ మనం పొందుకోవాలి అంటే కనుక దేవుడు మన దగ్గర ఒకటొకటి డిమాండ్ చేస్తున్నాడు. ఏంటంటే హోలీనెస్ డిమాండ్ చేస్తున్నాడు. వన్స్ యూ మెయింటైన్ యువర్ హోలీనెస్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు ఆ అనుభవం మనం అనిపించమని మనం ప్రాధాన్యపడాలి. దేవుడు ప్రభు అనుభవాలు నాకు లేవయ్యా, అనుభవాలు నన్ను బలపరిచి నడిపించు అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలుగుతామో, కన్నీటితో ప్రార్థించగలుగుతామో, ఎప్పుడైతే వేడుకోగలుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు అన్నగా ఉన్నాడు కనుక ఆయననే నేను బలపరిచి నడిపిస్తాను. అందుకని అంటున్నా కదా, మీరు ఏమని ప్రార్థన చేయాలో మీకు తెలియనప్పుడు ఆయన ఉచ్చరించమని సత్యోజ్ఞాని మూలుగులతో ఈ పక్షాన్ని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు, అది మనం గుర్తించలేని వారు మనం. కాబట్టి మనలోనే ఉండడం కాదు. లెట్ us recognize the spirit of God. దేవుడు ఆత్మ మనము గుర్తించే వాళ్ళు మనం ఉండాలి అని దేవుడు ఎంతకాలం ఆయన కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. నేటికన్నా నా బిడ్డలు నా ఇంట్లో విశ్వాసం ఇచ్చిన వారు నా ఆత్మని వారు కలిగి చూపిస్తారు. కాబట్టి దేవుడు ఆత్మ మనము జీవించవచ్చు. కాబట్టి ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే ఎవ్రీ బిలీవర్ ఈజ్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడి సన్నిధికి వచ్చి దేవాన్ని ఆత్మతో నన్ను నింపు అని అడగడానికి అవసరం లేదు. వాడు ఆల్రెడీ సీల్ యూ విత్ ద హోలీ స్పిరిట్. సీల్ వేస్తారు. ఎందుకు వేస్తారు? గవర్నమెంట్ వచ్చి సీల్ వేస్తారు. ఎందుకు వేస్తారు? అది వాళ్ళు ఇప్పగలుగుతారా? ఇప్పుతో పక్కలో దర్శిస్తారు. దేవుడు మనల్ని ఆల్రెడీ ఉద్ధరించేస్తాడు. దేంతో ఉద్ధరించడం వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మతోనే ఉద్ధరించేశాడు. ఈరోజు ఉద్ధరింపబడ్డ మనము మన పరిశుద్ధతని
సత్యవాక్యమును అనగా అనగా ఈ రక్షణ సువార్తను విని ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. సో ఎప్పుడైతే మనం రక్షణ సువార్త విన్నామో, అంగీకరించామో, దాన్ని స్వీకరించామో, యేసుప్రభు నిజ రక్షకుడని సర్వలోకములో మనం ఆయన ఒప్పుకున్నామో, ఏ దినమైతే నువ్వు నీటి బాప్తిజం పొందుకున్నావో ఆనాడే దేవాది దేవుడు తన గురింపు మాట ద్వారా పరిశుద్ధ ఆత్మతో మనల్ని ఉద్ధరించేశాడు. పత్రికైన పౌలు చెప్తుంటాడు, మీరు ఆ ప్రత్యక్షమయ్యే గడియ వరకు మీరు ఆత్మతో ముద్రింపబడ్డారు. ఎందుకంటే యేసుప్రభు మళ్ళీ తిరిగి రాబోతున్నదా నేటి సంఘాలు ఏం చెప్తున్నాయంటే పరిశుద్ధాత్మను పొందుకోండి అని. తప్ప సిద్ధాంతం. వాక్య ప్రకారము సిద్ధాంతము మనం చూసుకున్నట్టయితే వాక్యము బోధిస్తున్నది ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు రిసీవ్, యూ ఆల్రెడీ హ్యావ్, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. గ్రహింపు లేని వారిలో యు ఆర్ ఆల్రెడీ సీన్డ్. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు ముద్రింపబడ్డావు. ఏనాడైతే రక్షణ స్వార్థ విన్నావో, అంగీకరించావో, బాప్తిజం తీసుకున్నావో, నీటి నుంచి నువ్వు లేపబడ్డావో, నువ్వు ఆత్మతోనే ముద్రింపబడ్డావు. ఆ ముద్దర వారు తీయలేదు. ముద్దర తీయాల్సిన ఆయన. ముద్దర వేసిన వాడే ముద్దర తీయాలి. పక్కన వాడు చూపిస్తే ఓడం ఒప్పుకోలేదు. ఎందుకంటే అధికారం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ సీన్. సో దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నీ ఆత్మతో నన్ను నింపుకోవడం కాదు, నేను పరిశుద్ధత ఉండి పరిశుద్ధ ఆత్మ సహవాసంలో వెళ్ళగలుగుతున్నామని మనల్ని మనం ఒకసారి సరిదిద్దుకునేవారు. నువ్వు ఎప్పుడైతే సరిదిద్దుకోగలుగుతామో అప్పుడు యూ కెన్ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్ హూ ఇస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మను నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. అనుభవించు. ఈరోజు కూడా 2 సంవత్సరాలు దేవుడి సన్నిధికి వచ్చి ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపని ప్రార్థించు. అన్నప్పుడు ప్రార్థన దేవుడు వచ్చిన ఆల్రెడీ నీకు ఉంది రాష్ట్ర ఆత్మ నీతోనే ఉన్నాడు. అందుకని అంటాడు యువత వార్తలు అంటాడు, నేను మిమ్మల్ని అనాథంగా మిమ్మల్ని నేనే మీ వద్దకు వస్తాను. ఆయన ఆత్మస్వరూపిగా ఉంటాడే నివసిస్తున్నాడు. He is living with us, but we are not living with him. ఆయన మనతో ఉంటున్నాడు కానీ మనమే ఆయనతో ఉండలేని వారుగా ఈ లోకంలో. వాటి నేటికన్నా దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటే గుర్తించాలి, ఏంటంటే వీఆర్ ఆల్రెడీ సీల్డ్ పర్మనెంట్లీ టిల్ హిస్ కమింగ్. ఆయన తిరిగి రాబోతుండగా ఆయన రాక వచ్చే అంత వరకు విశ్వాసి అయిన నువ్వైనా నేనైనా వీఆర్ ఆల్రెడీ సీల్డ్. బాగా సీల్డ్. ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు? నేను శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను. చూడకు నేను నిన్ను నా చేతిలో చెప్పుకున్నాను. నీ తల్లి అయినా నిన్ను మర్చిపోయినాను, నేనైతే నిన్ను నడవను అని చెప్పాడు. ఈ పరిశుధాత్ముడు కాదు. నేను నువ్వు అనుభవిస్తున్నావు. తల్లిని కోల్పోయి ఉంటావు, తండ్రిని కోల్పోయి ఉంటావు, నీ బంధువులని, రక్త సంబంధాలని, భార్య అనేది భర్తతో కోల్పోయి ఉంటావు. కానీ ఈరోజు కూడా మనం ఎదురుగా ధైర్యంగా నిల్చొని దేవుడు కలుగు చేస్తున్న ప్రోత్సాహాన్ని కలుగుతున్నామంటే ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుధాత్ముడు ఉన్నాడు కనుకనే ఈరోజు మనకి స్థాయిలో ఉంటున్నాం. ఎంత పురుగులాలు వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా కూడా నిల్చుంటున్నామంటే ఇట్ ఇస్ నాట్ అవర్ గ్రేట్నెస్ బట్ హిస్ గ్రేట్నెస్. ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన మనల్ని బలపరిచి నడిపించేవాడు. ఆయన పరిశుధాత్ముడు. కాబట్టి పరిశుధాత్ముడు ఎక్కడో లేడు. పరిశుధాత్ముడి మనకు దేవుడిని అడిగి పొందుకునే వారిగా మనం ఉండదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకి పరిశుధాత్మని చేసి ఆ నామంలో మరొక ఆధారకర్త ఆయన పరిశుధాత్మని వెళ్ళి వద్దకు తండ్రిని వేడుకొని పంపిస్తాడు. God has requested the Father. Jesus has requested the Father
బిడ్డల్ని నేను అనాలిగా వదిలేను. ఆ నామంలో ఆదరణకర్త. నేను వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కానీ నా ఆదరణ వాళ్ళకి ఉండాలి, ఆదరణ వాళ్ళకి కలగాలి అని చెప్పి దేవుడు తన పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు. And when you are not in that relationship with him, you can't get the comfort out of it. ఆదరణను పొందుకోలేదు. ఆదరణ ఎప్పుడు పొందుకుంటాం తెలుసా? ఎప్పుడైతే దేవుడితో మనం సావాసం, దేవుడితో మనం సావాసం అనగా ప్రార్థన జీవితం, వాక్య సావాసం, ఇవి రెండు ఉన్నప్పుడే నీకు ఆత్మీయ ఆదరణ అనేది గౌరవించగలుగుతామని దేవుడు చెప్తారు. మూడవగా మనం చూసుకున్నట్టయితే ఇంకా తీరు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుకుంటున్నాడు. తీరు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన జ్ఞానము ద్వారాను స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనము రక్షించను. ఒక నవీన స్వభావము, నూతన స్వభావము పరిశుద్ధాత్మని ద్వారానే మనకు కలుగుతుంది. ఇప్పుడు ఫిలిప్ గా నువ్వు మారు అని చెప్పి నువ్వు అన్నాను వల్ల ఇప్పుడు సతీష్ వచ్చి ఫిలిప్ అన్న నువ్వు మారు అంటే సతీష్ చెప్పినంత మాత్రం నేను మారలేదు. కానీ ఏ పరిశుద్ధాత్ముడైతే నాలో ఉన్నాడు, నేను ఆయనతో సావాసంలో ఉన్నప్పుడు ఆయన నన్ను మార్చాను. మార్పు కావాలి అని ఒక వ్యక్తిని నువ్వు ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ ఆ వ్యక్తి మారాలంటే ఆ వ్యక్తిని చులకన చేసి మాట్లాడడం కాదు, కానీ ఆ వ్యక్తిని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రభు నీ ఆత్మ ద్వారా, నీ బలం ద్వారా ఆ వ్యక్తిని ప్రోత్సహించి నాకు కళ్ళు చేయని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ప్రార్థన ఆ వ్యక్తి గురించి. ఏ పరిశుద్ధాత్మ దేవుడితోనైతే ముద్రింపబడిన వ్యక్తిగా ఉన్నాడో ఆ పరిశుద్ధాత్ముడే ఆ వ్యక్తిని కలుస్తున్నాడు. ఒక మనిషిని మార్చలేదు. ఎందుకంటే మనుషులు వివిధ రకాల జ్ఞానం. పాత నిబంధనలు చూస్తున్నప్పుడు మనం ఇస్రాయేల్ ప్రజలు ఎట్లాంటి వారంట, మెడ మంచని వారు, పొగరు పట్టిన వారు, ఇంకొక మాటలు మాట్లాడుకుంటారు. ఇంకా ఎన్నెన్నో పదాలు ఉన్నాయి కానీ వాటిని అవసరం లేదు మనకి. కానీ మనం ఎట్లుంటున్నాం అది ఒబే నువ్వు నిజంగా దేవుడి వాక్యం చదివి లోబడగలిగి కనుక ఆ మార్పు అనేది, నవీన స్వభావం అనేది నీలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలుగు చేస్తాడు. యూ హ్యావ్ టు అలౌ హిమ్. దేవుడిలో ఉన్న బ్యూటీ అంటే తెలుసా? ఇఫ్ యూ డోంట్ అలౌ హిమ్, హీ విల్ నాట్ రిపేర్. నువ్వు ఆయనకి పర్మిషన్ ఇస్తేనే నువ్వు బాగు చేస్తాడు. నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా నేను ఇట్లనే ఉంటాను అంటే ఆయన బలవంతం చేయను. దేవుడు ఉన్న గొప్ప స్వభావం. మనుషులు బలవంతం చేస్తారు మార్చడానికి, అయినప్పటికీ మారరు వాళ్ళు. ఎందుకంటే ఒత్తిడికి గురైపోయి మూర్ఖపు దీనిలో వాళ్ళు ఇది అయిపోతారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి ఆ కార్యసిద్ధి కలిగేస్తున్నాడు, నవీన స్వభావం అనేది మనకి కలుగుతుంది. హీ రీజనరేట్స్ ద బిలీవర్. ఇప్పుడు జనరేటర్స్ ఉంటాయి. దేనికి జనరేటర్ దగ్గర పెట్టుకుంటాం? పవర్ పోయినప్పుడు బ్యాకప్ ఇవ్వాలి. అట్లనే మనం ఎప్పుడైతే శక్తిని కోల్పోతామో పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని కావాలంటే ఆయన కనపరుచుకుంటాడు. సో రీజనరేషన్ ఫర్ ద బిలీవర్ ఇస్ ద హోలీ స్పిరిట్. సో ఆ హోలీ స్పిరిట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అక్కడ మనం అదే కరెక్ట్ అయినాక ఫ్యూజ్ ఎగిరిపోతాం. ఈ ఫ్యూజ్ ఎగిరిపోయినా కూడా ఆయన ఫ్యూజ్ అలా తిరిగి పొడికొల్పి నేను నిలబడి పెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మూలంలో మనం చేసుకున్నట్టే రీజనరేట్స్ ఎవ్రీ బిలీవర్. ఆయన యొక్క విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రోత్సహించి బలపరిచి లేవనెత్తి ఆయన పొలిపొలుపుకొని ఆయన బలపరిచి నడిపిస్తూ ఆ సావాసంలో మనము 4వది మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం చూసుకుంటాం. ఎలాగనగా యూదులైనను క్రీస్తు దేశస్థులమైనను మనమందరము
ఒక్క శరీరంలోనికి ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే ఒక్క ఆత్మ ఉంటే ఆస్తిత్వం పొందుతుంది. ఏం పొందుతుంది? ఆస్తిత్వం పొందుతుంది. దాసత్వం పొందుతుంది. మనమందరము ఒక్క ఆత్మను ఒక ఆత్మను మానము చేసిన వారమైతే మానవం చేసిన వారు అయితే ఓన్లీ మర్చిపోలే ఆల్ మేడ్ యునైటెడ్. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో నువ్వు ఏ కులమో ఏ జాతో ఏ మతమో నాకు తెలియదు, కానీ త్రూ ద స్పిరిట్ యూఆర్ ఆల్ మేడ్ ఇన్ క్రైస్ట్. చర్చ్కి వస్తున్నాం. చర్చ్ అనగా ఏంటి? సిహెచ్ యుఆర్ సిహెచ్ సిహెచ్ తీసేస్తే మధ్యలో ఏముంది? విఆర్ ఉంది. విఆర్ నువ్వు లేకుండా సంఘం లేదు. నువ్వు లేకుండా పరిశుధాత్మ దేవుడు పని చేయగలవు. నువ్వు ఉన్నప్పుడు నీళ్ళ నుంచి పరిశుధాత్మ దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. బట్ గాడ్ నీడ్స్ అస్. దేవుడికి మనం కావాలి. ఎందుకు దేవుడికి మనం కావాలి తెలుసా? ఆయన కార్యాలమైన మనతోటి జరిగించుకోలేదా? సో ఆర్ వి రియలీ అవైలబుల్ టు గాడ్ టుడే? లార్డ్, లెట్ యువర్ వర్క్ బి డన్ త్రూ మీ. నా ద్వారా నా ఏమంటారు, నీకు నేను అనుకూలంగా ఉంటుండగా, అనుకూలంగా నేను ఉంటుండగా అవైలబుల్ టు నా ద్వారా నీకు పనులు చేయించుకోవడం వాటి మనం ఎప్పుడు దేవుడిని అడగాలి. ఎందుకంటే మనం మట్టి పాత్రలు బైబిల్ చెప్తుంది. మీరు ఏ మట్టి పాత్రలు, కానీ మట్టి పాత్రలలో దేవుడు మహిమాత్మని చెప్పినాడు. ఆత్మతోనే మనం ఎప్పుడైతే బలపరచబడగలుగుతామో, ఎప్పుడైతే మనము ఆయనని అనుభవించగలుగుతామో, ఎప్పుడైతే ఆ సావాసంలో నిలిచి ఉండగలుగుతామో, దేవుడు నీ జీవితం ద్వారా ఆయన కార్యాలను జరిగించుకుంటాడు. ఆయన కార్యాలను జరిగించుకోవడం ప్రారంభిస్తే నీ ద్వారా నువ్వు పరిశుధాత్మ శక్తిని నువ్వు అనుభవించాలి. Holy Spirit has to work through you. నేను ప్రార్థన చేస్తే పాస్టర్ ఉండి నీ ద్వారా పరిశుధాత్మ దేవుడు కార్యం లేదు. నువ్వు ఉండాలి అనుకూలం. నీకు ఆ స్త్రీలు ఇచ్చాడు దేవుడు. నీకు ఆ స్వేచ్ఛలు ఇచ్చాడు. దేవుడిని అడగాలి. వర్క్ త్రూ మీ లార్డ్. నాలో నుంచి పని చేయగలవా? నీకు అనుకూలంగా నన్ను మార్చుకోగలవు. నీ ఆత్మ కార్యాలు నా ద్వారా నువ్వు జరిగించుకోవు. అప్పుడు నేను ఆత్మ బలాన్ని, ఆత్మశక్తిని అనుభవించగలుగుతా ప్రభావాన్ని దేవుడిని అడగాలి. అడిగినప్పుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వేమడుగుతలేదు, దేవుడు ఉద్యోగం ఏమని అడుగుతలేదు, బంగ్లా ఏమని అడుగుతలేదు, బండి ఏమని అడుగుతలేదు, లేకపోతే కోట్ల ఆస్తి ప్రభావాన్ని అడుగుతలేదు. కానీ నువ్వేమడుగుతున్నావు తెలుసా? విత్ సిన్సియర్ హార్ట్ లెట్ యువర్ స్పిరిట్ వర్క్ త్రూ మీ లార్డ్. నాలో నుంచి నీ ఆత్మ కార్యాలను జరిగించుకోవా అని అడుగుతాడు. నేను తప్పక కాదు అని ఆలస్యం చేయక వెంటనే నా ఆత్మ కార్యాలను మీ ద్వారా నా ద్వారా జరిగిస్తాడు అని నేను చెప్తున్నాను. కాబట్టి 4వ మనం చూస్తున్నట్టే కనుక every believer baptizes into one body and the body is Christ. క్రీస్తు యొక్క శరీరంలో మనము ఏకమై ఉన్నాము అని మాట్లాడుతున్నాం. మీరెవరో నేనెవరో మనం ఓరము, ఇక్కడ వారము ఇచ్చే వారము. కానీ ఈరోజు ఆయన శరీరంలో చేర్చబడ్డాము, ఆయనలోకి మనము కూర్చోబడ్డాము. ఈరోజు చేర్చబడ్డ మనము ఆయన ఆత్మ ద్వారా మనము కానీ కార్యాలు జరిగించుకోవా. ఏక శరీరం నీతో కలిసిన వారమై ఉన్నాము. నీ ఆత్మ కార్యాలను నా ద్వారా జరిగించుకొని ఎప్పుడైతే ఆ ఏకభావంతో ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో, నీ ద్వారా పనిచేస్తాడు, అవి ద్వారా పనిచేస్తాడు, ప్రశాంత్ ద్వారా పనిచేస్తాడు, బుద్ధి ద్వారా చేస్తాడు, ప్రశాంత్ ద్వారా చేస్తాడు, అక్క ద్వారా చేస్తాడు, అమ్మ ద్వారా చేస్తాడు, నా ద్వారా చేస్తాడు. యూనిటీ. క్రీస్తు యొక్క శరీరం మనకి ఏర్పాటు చేస్తుంది సార్. యూనిటీ. Where there is unity, there is చెప్పాలా? సోషల్ స్టడీస్ చదువుతున్నాం. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. పరిశుధాత్మ దేవుడు శక్తి అప్పుడే పనిచేస్తుంది. నువ్వొక స్వభావంతో, నేనొక స్వభావంతో, వాడొక స్వభావంతో, ఇంకొక స్వభావంతో వచ్చి దేవుడిని ఆరాధిస్తే కార్యం ఎక్కడ జరుగుతుంది? జరగదు. అందుకని పౌరుషుల గురించి
వాళ్ళిద్దరిని బంధించినప్పుడు వాళ్ళు ప్రార్థించి ఆత్మలో హర్షిస్తూ చేస్తున్నప్పుడు సంఘం అంతా ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయాయి. ఆ యూనిటీ లేదు ఈరోజు. పేరుకే క్రైస్తువులకు నిలబడుతున్నాం కానీ సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఐక్యతను కోల్పోయి, ఈ ఐక్యతను కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడిని కోల్పోతాము. అంటే గుర్తించలేని వారిగా సావాసంగా తెగిపోతాము. కాబట్టి సావాసాన్ని మనం కట్టుకోవాలి. కట్టుకోవాలి అంటే వ్యక్తిగతంగా దేవుని కొరకు సంక్షేమం సావాసంలో మనిషి ఉండాలి అని దేవుడు తన కొరకు కోరుకుంటున్నాడు. కాబట్టి వీఆర్ ఆల్ విత్ వన్ బాడీ అండ్ ద బాడీ ఈస్ క్రైస్ట్. ఈ కొరకు నా కొరకు కల్వరిశిలో మర్యాదంగా అర్పించబడిన ఏక శరీరంలో మనం అందరం వారిని భావిస్తున్నాము. సో ఏక మనసుతో ఏకాత్మతో నడిపింపబడాలి అంటే మనం యూనిటీని పెంచుతాం. ఎప్పుడైతే నువ్వు యూనిటీని ఇంట్లో కానీ సహవాసంలో కానీ బయట లోకంలో కానీ అది కలిగి ఉండదంతో అక్కడ దేవుని ఆత్మకార్యాలను తప్పక ఉపయోగించగలుగుతామని తెలుసుకుంటాం. ఆఖరికి మనం తీసుకున్నట్టు కనుక రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్పిన మాటలు రోమన్స్ 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి గాడ్ స్పిరిట్ ఇస్ గివింగ్ అ టెస్టిమనీ దట్ యూ అండ్ ఐ ఆర్ గాడ్స్ చిల్డ్రన్. కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వద్దు, నువ్వు నీకు సాక్ష్యం చెప్పట్లేదు. ఆత్మనే నీ పక్షాన నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమని ఇస్తుంది సాక్ష్యము? దేవుని కుమారుడు గుర్తించు, గ్రహింపు కలిగి జీవించు అని చెప్తుంది. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ గివింగ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ముందుకున్న రక్షణకి ఆయన మూడు ఆధారాలపై ఉన్నాడు. రక్షణ అనగా దేవుని కుమారులకు మాత్రమే రక్షణ, ఆయన అంగీకరించిన వారికే రక్షణ. సో ఆత్మ చెప్పుచున్నది నీ గురించి సాక్ష్యం ఏంటంటే ప్రశాంత్ దేవుని కుమారుడు, ఫిలిప్ దేవుని కుమారుడు అని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఎంత గొప్ప ధన్యత చూడండి మనం. ఈ పాస్టర్ దేవుని సాక్ష్యం ఏంటంటే దానికన్నా గొప్ప సాక్ష్యం ఇచ్చేశాడు. పరమందు నుంచి దిగి వచ్చిన వారు, పంపబడిన వారు ఏమనిస్తున్నాడు? దేవుని కుమారుడు. Is giving testimony about you. So testimony మనం ఏం చేస్తాము? కాపాడుకోకుండా నిలబెట్టాం. మనుషులమే తప్పిపోతాం, దానికి గ్రహింపుతాయి, మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి ఆయన దగ్గరికి. సాక్ష్యం కాపాడబట్టాలి. అందుకని పెద్దలు చెప్తూ ఉంటారు, పాతకాలంలో ఏం తెలుసా, మనిషికి సాగు ఉన్నది కానీ సాక్ష్యానికి సాగు లేదు. ఎందుకు తెలుసా? సాక్ష్యం ఇచ్చేవాడు మరణము జయించి లేచిన దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటారా? ప్రశాంత్ నాకు మాట్లాడు. ఆ సాక్ష్యాన్ని నువ్వు చంపుతావా, సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటావా అన్నది నీ చెప్తావు. పౌరు మంచి మాట్లాడుతూ ఉంటాడు, నేను మంచి పోరాడాను, నా పరుగు నేను కుదపెట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. సాక్ష్యాన్ని కాపాడుకున్నాను. ఒకప్పుడు హింసకుడు దూషణ చేసినవాడు, సంఘాలని దేవుని ప్రజలని హతమార్చినవాడు. అట్లాంటి వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమో తెలుసా? అది సాక్ష్యం కాదు. ఆ సాక్ష్యం ఎక్కడి నుంచి పొందుకున్నాడు? భక్తులు ఏమో పరిశుద్ధ ఆత్మ ద్వారా పొందుతుంది. ఇప్పుడు మనం కూడా అంటే రీతిగా పరిశుద్ధ ఆత్మ ద్వారా గుర్తించాలి. ఏంటంటే ఆల్రెడీ we have a testimony that we are children of God. If you are not a child of God, then you are a child of the devil. అంటే అతని పదం చెప్తుంది కదా, దేవుడు ఆశీర్వాదాలు పెట్టాడు, శాపాలు పెట్టాడు, మంచి పెట్టాడు, చెడు పెట్టాడు.
తెరిచి ఉన్న తలుపుని ఉంచాడు, అది ముయ్యబడ్డది అని కూడా చెప్పాడు. ఇప్పుడు మన ఇష్టమై ఏం చేస్తాం, ఎట్లా నచ్చింది దేనికన్నా. ఈ సంఘస్థులని గురించి ప్రశాంత్ మంచోడు చెప్పక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమని తెలుసా? ప్రశాంత్ అంటున్నాడు, ఫిలిప్ అంటున్నాడు. ఎందుకన్నా ఆ సాక్ష్యాన్ని మనం గ్రహించి సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటే దాన్ని మనం సాధించగలిగే శక్తిని సామర్థ్యంలో తెలుసుకోగలిగే సామర్థ్యంలో తెలుసుకోగలిగే ప్రతిదినము వాక్యం చేత పోషింపబడగలిగిన ఇది నా సాక్ష్యము కూడా దేవుడు దాసుడు వారు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేస్తుంది. ఏ మాటలు ప్రతి మాటల హృదయంలో దేవుడు మన యొక్క పరిశుద్ధాత్మకి మన శరీరమును దేవుని ఆలయమును నిలబెట్టుకున్న దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దావీదు అంటాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసుకువెళ్ళను. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, పరిశుద్ధాత్మను గాయపరిచి, దేహంతో వెలుపలున్న జారువత్వానికి, పాపానికి మనం అవకాశం ఇచ్చి మనలో ఉన్న పరిశుద్ధాత్మని ఏ రకాలుగా మనము గాయపరిచామో, దుఃఖపెట్టామో, ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా ఆత్మహీనులుగా మనము లోకంలో కలిసిపోయాము. పరిశుద్ధాత్మని ఏ రకంగా దుఃఖపెట్టడం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అంటాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని, ఇదిగో తండ్రి తన యొక్క ఎవరైతే అడుగుతారో పరిశుద్ధాత్మని నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాక్యం సెలవించిన రీతిగా ఆత్మ మనలో ఉన్నది. ఆత్మకు బలము, శక్తి ఇవ్వాలంటే దేవుని కృప ఎంతో అవసరం. మనలో దేవుని కార్యాలు, దేవుని ఆత్మ పని చేయాలంటే దేవునితో సహవాసము ఎంతో అవసరమని, ప్రార్థన జీవితం ఎంతో అవసరమని, వాక్యపు ధ్యానాంశము ఎంతో అవసరమని, ఈ దినాన వాక్యానికి ప్రార్థనకు దూరమై ఎంతో మంది పాపానికి లోనై సాతాను ఊబిలో పడిపోయి మునిగిపోతున్న బ్రతుకులు ఎన్నో, దౌర్భాగ్యమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అటు జీవితంలో నువ్వు నేను పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రతి మాటను బట్టి కృతజ్ఞత చెందుతాం. అయ్యా నిజమే ప్రభువా, నేను ఎన్నో మార్లు గాయపరిచాము. నా వల్ల సంఘానికి నష్టము, నా వల్ల కుటుంబానికి నష్టము, నా వల్ల నా ఆత్మీయ జీవితానికి నష్టము ప్రభువా. అయ్యా నన్ను దయతో క్షమించినట్టు మాట్లాడు. అయ్యా ఇదిగో సహవాసంలో దూరమయ్యా, ప్రార్థనలో దూరమయ్యా, విశ్వాసంలో దూరమయ్యా. అయ్యా దయతో క్షమించమని ఒక మాట అడుగుతాం. మమ్మల్ని దయతో క్షమించండి ప్రభు. అయ్యా దావీదుని ఏ రకంగా మీరు అయ్యా క్షమించి, అయ్యా పరిశుద్ధాత్మతో నింపి తన కొమ్మును పైకెత్తి క్రొత్త తైలముతో మీరు అంటారు. మమ్మల్ని మరలా నీ అభిషేకంతో నింపండి. మరలా వ్యాధులైన ఆత్మకు బలమును చేకూర్చమని వేడుకుంటున్నాం. ప్రార్థన యందు మేము పట్టుదల కలిగి, అయా విశ్వాసం యందు మేము దేవా అందులో ముందుకు కొనసాగే ఆత్మను మాకు దయచేయండి. నిన్ను పాడాలి, నిన్ను స్తుతించాలి. మనుషులు అయాదులైన మనుషులు ఎదుట మేము గొప్పగా ఉండకూడదు, కానీ ఇదిగో నీ ఎదుట మేము భక్తి చేసే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, హృదయపూర్వకముగా నీ సన్నిధిలో నీ కొరకు మేము సేవకుల కొరకు, అయా బిడ్డల కొరకు, విశ్వాసం కొరకు మేము రాకూడుతున్నాం. అయ్యా అదిగో నీతో సహవాసము కలిగి నా తండ్రి కోసం నేను రావాలి అన్న అయ్యా ఆసక్తిని మాకు దయచేయండి. గురుడితనంలో మేము ఉండకూడదు, చీకటి బ్రతుకుల్లో మేము ఉండకూడదు, పాపములో మేము ఉండకూడదు నాయన. అయ్యా మమ్మల్ని వెలిగించయ్యా, మరలా మమ్మల్ని చిగురింప చేయండి. దిప్పు నీటి వాకుల కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మేము ఎదురు చూస్తున్నాము నాయన. మాకు దిక్కు నీవే, మా సంఘానికి దిక్కు నీవే, మా సేవకులకు దిక్కు నీవే, మా కుటుంబాలకు దిక్కు నీవే.
మమ్మల్ని వినిపించే నాదుడు ఈ లోకంలో ఎవరు ఏ మనుషులు లేరయ్యా. మమ్మల్ని వినిపించండి, మమ్మల్ని కాపాడండి, పాపము నుండి దూరముగా మమ్మల్ని దేవా అయ్యా నడిపించండి. నీవే మా ఆదరణ ఉండాలి, నీవే మా బలం ఉండాలి అయ్యా. నీవే నా గురై ఉండాలి, నీవే నా మార్గమై ఉండాలి, నీవే నా పని ఉండాలి, నా ఊపిరి అంతా నీవై ఉండాలి. కృపణ దయచేయమని, నీ ఆత్మతో నిత్యము భగభగమండే కృపను మాకు దయచేయమని. మోషే ఎదుట ఏ రకంగా మీరు మండి అయ్యాదిగనైనా అయ్యో మంటల్లో ఎదిగోనైనా ఆ పొదలో ఉన్నారో నిత్యము మా హృదయంలో మండే కృపనివ్వండి. పాపము మాలో ఉంటే అయ్యాదిగో మండిపోవాలి అయ్యా, బూడిదై దూరముగా పారిపోవాలి ప్రభువా. మా మాటలో నిజాయితీ ఉండాలి, నీతి కలిగి మేము ముందుకు కొనసాగాలి. ప్రార్థనలో వాక్యములో నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే బిడలుగా మమ్మను దేవ మాకు అప్పగించిన శిలువను మేము మోసుకుంటూ ముందుకు కొనసాగే కృప అభిషేకాన్ని మాకు దయచేయమని, మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మనసారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒక్కసారి మమ్మల్ని వెలిగించినందుకు అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం. మా సంఘాన్ని సేవకులను మీరు బలపరచండి, తల్లిగారిని మీరు బలపరచండి, యవనస్తులను మీరు బలపరచండి. మా బిడ్డల దేవాదిగో అయా ఊర్లు ఎదురున్నారు, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నీవే ప్రయాణమంతంలో కాపుదలు దయచేయండి. రేపు జరుగుతున్న ఆరాధనలో అయా అయా మీరే తోడైండి, క్షేమకరంగా అయా అభిషేకంగా మీరు జరిగించి నీ నామానికి ఘనత తెచ్చుకోమని నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటుంది. నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ చిన్ని స్థుతి ప్రార్థన సమర్పించబడి నామం తండ్రి. సంపూర్ణ విషయం అపవాది క్రియలంతా నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.